భరణి రావచ్చు. భరణిని 7th ప్లేస్ లో పెట్టింది. 7th ప్లేస్ లో 6th ప్లేస్ లో పెట్టిందా? 7th కాదు 6th లో పెట్టినట్టు. 7 కదా. 7లోనే లాస్ట్ ప్లేస్ ని ఇదని పెట్టింది. లాస్ట్ ప్లేస్ అంటే 6th కి వస్తుంది. 7th కి వస్తుంది. సో వాట్ ఎవర్. చెప్పలేము, అనూహ్యంగా ఏమైనా జరగచ్చండి. కాబట్టి ఇప్పుడు ఎందుకనో మీరు అన్నట్టుగా ఆ అమ్మాయి పేరు వినిపించట్లేదు, తనూజది ఎక్కువ. సడన్ గా లాస్ట్ వీక్ నుంచి అమ్మాయి డౌన్ అయింది. ఐ డోంట్ నో వై. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ ఫస్ట్ లో అంతా క్లోజ్నెస్ గా కనిపించాడు. ఇమాన్యుయల్ కూడా తగ్గిపోయాడు, ఎందుకో తెలియదు. అదే చెప్తున్నా, అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని అక్కడ ఆ సిచ్యువేషన్ వీరికి బాగా తెలుస్తుంది. ఆ వాతావరణం ఏమైనా మానసికంగా ఇబ్బంది పెడుతుందా మనకు తెలియదు, లోపల ఏం జరుగుతోంది. సో దానివల్ల కూడా డౌన్ అవుతారా, అంటే మన లెవెల్స్ అంతా తగ్గిపోతాయా? ఆఫ్ కోర్స్ కాస్త ఉంటుంది కదా, ఒకలాంటి నెర్వస్నెస్ వస్తుంది. నిన్నటి వరకు మీరు హైప్ లో ఉండి నేనే అనుకున్నాక ఒక చిన్నపాటి కుదుపులాగా అన్నమాట ఇదంతా కూడా. నేను ఉంటాను ఉండను, ఇదేంటి వీళ్ళు ఇలా అంటున్నారు అంటే తెలియకుండా దాని వల్ల కూడా మన మొహంలో కూడా అది కనిపిస్తుంది మీకు. ఇంట్రెస్టింగ్ గా సంజనాకి కామెంట్ ఒకటి వచ్చింది, సంజన ఇట్స్ ట్రూ అని చెప్పి. ఓకే, కంటిన్యూ చేద్దాం. అదే చెప్తున్నా, సంజన రీతు వీళ్ళిద్దరిలో ఒక చిన్న ఇది చెప్తారు. నాకెందుకో సంజన వీళ్ళిద్దరు స్మైల్ గురించి, ఇద్దరు స్మైల్స్ కంపేర్ చేస్తే సంజన స్మైల్ చాలా బాగుంటుంది. రీతు స్మైల్ కొంచెం వికటాటహాసం చేస్తుంది అని చాలా మంది కామెంట్ కూడా పెట్టారు. అమ్మో ఆ వికృతమైన స్మైల్ నేను వల్ల కాదని చెప్పి భరణి గారు కామెంట్ పెట్టినట్టుగా కూడా బయట చెప్తారు నాగార్జున గారు. బట్ నిజానికి ఏంటంటే సంజన స్మైల్లో ఒక ఫేక్ ఉంటుంది, రీతు స్మైల్లో ఒక న్యాచురాలిటీ ఉంటుంది. వికటాటహాసం చేస్తుంది కానీ న్యాచురల్గా చేసేది. ఈవిడ క్యూట్గా ఉంటుంది కానీ అదొక చిన్న ఫేక్నెస్ కనబడుతుంది. అంటే లేదు సార్, అంటే ఒక గ్రేస్ తీసుకొచ్చి ఒక చామింగ్గా స్మైల్ చేయాలనే మేబీ ఒక హీరోయిన్ అది యాక్టర్ కావడం వల్ల ఆ ఇది వచ్చేసి ఉంటుంది. బట్ న్యాచురల్ ఆర్ ఫేక్ అనే విషయంలో ఈ స్మైల్ మాత్రం నాకు కొంచెం ఫేక్ అనిపిస్తుంది. కానీ సంజన ఆర్ మన సుమన్ బోత్ స్టార్ట్ విత్ ఎస్, దే మైట్ బి ఆన్ ద ఎడ్జ్. నెక్స్ట్ వెళ్ళిపోయే వీళ్ళిద్దరూ అనుకుంటున్నాను, ఎందుకంటే టాప్ 5లో వీళ్ళిద్దరు మిస్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. బట్ ఇందాక దుర్గా గారు మాట్లాడుతున్న కంటిన్యూటీలో లాస్ట్లో తగ్గిపోవడానికి వాళ్ళు తగ్గిపోతారా, లేకపోతే ఆల్రెడీ బిగ్ బాస్ ఒకటి అనుకుంటారు దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మిగతా వాళ్ళకి హైప్ ఇస్తాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ప్లేట్ ప్లే చేసి ఇన్నర్గా అంటే ఇన్నర్గా ఇన్ ద సెన్స్ వాళ్ళ కంటెస్టెంట్లు అలాగే ఉంటారు, బట్ చూపించే విధానం చేంజెస్ ఉంటాయి, మారుతూ ఉంటుంది. చూపించే విధానం మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా మారుతుంది. బట్ ఆ మారడానికి కూడా నువ్వు ఏదైనా క్రియేట్ చేయాలి కదా. ఎంతసేపు అలా కామ్గా కూర్చొని ఉంటే ఏమి జరగదు. సో అదొకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇమాన్యుయల్ అండ్ తనూజ మీరు చెప్పినట్టుగా కొంత డౌన్గా కనిపించడం అనేది ఏమి ఉండదు. మనకి చూపించే ఫుటేజ్లో ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళని ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా ఎవరిదైంది, రీతు అండ్ డెమాన్ అయింది. ఆ రియాక్షన్ కూడా రీతుని చూపించినప్పుడల్లా డెమాన్ ఎత్తుకుంటుంటాడు కెమెరామెన్, వీటిలో కళ్ళ నీళ్ళు వస్తున్నాయా లేదా, ఆ ఎమోషన్ మనం పట్టుకోవాలి, కానీ రా ఏడు గట్టిగా ఏడు అనే టైప్లో ఎక్కువగా అక్కడ ఫోకస్ వెళ్తుంటుంది. తనూజ మీద చూపించరు, కొంతవరకు కళ్యాణ్ కూడా చూపిస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి ముగ్గురికి మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరు కళ్యాణ్నో లేకపోతే ఇతనో హైలైట్ చేయడానికి చూస్తున్నారు తప్ప తనూజ అనేది ఇక్కడ రాలా. దానివల్ల ఫుటేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ మేబీ నెక్స్ట్ 2-3 డేస్లో యూ విల్ సీ వాట్ ఎవర్ ఇఫ్ షీ డస్ సంథింగ్. ఖచ్చితంగా మేబీ అంటే తనూజ కావాలి అని కోరుకునే వాళ్ళల్లో ఆడవాళ్ళ శాతం ఎక్కువ ఉందనడంలో డౌట్ లేదు. నేను చూసిన పోల్స్లో ఎందుకండి తనూజ అంటే అమ్మాయి మంచి సీరియల్ చేసింది కదండి, అది చాలా నచ్చింది. అది ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చింది. ముద్దమందారం కదా వీళ్ళది, అన్నపూర్ణ వాళ్ళది అనుకుంటా అది కూడా. సో అది అందరికీ ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది, అది కూడా ఉంటుంది. అక్కడ తెలుగు అమ్మాయి కన్నడ అమ్మాయి అని ఎవరు చూడలేదు ఆ క్యారెక్టర్ లో. కాబట్టి మీకు అవన్నీ కూడా తనూజకున్న ఇంకొక ప్లస్ ఏంటంటే బిహేవియర్ లో సరే అప్పుడప్పుడు ఏడవడం అన్ని కూడా పక్కన పెడితే ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేసి డ్రెస్సింగ్ విషయం, బిహేవియర్ విషయంలో అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనుకునే టైప్ లో తన బిహేవియర్ ఉండడం అనేది. ముద్దమందారం సీరియల్ ఎలా చేసిందో అలాగే ఈ పిల్ల ముద్దమందారం లాగా అనిపిస్తుంది అందరికి. ఇందాక నేను అన్నాను చూడండి, ఆ లైన్ క్రాస్ చేయటం అనేది ఎప్పుడైతే లేదో ప్రజలకు అది నచ్చుతుంది. మనం అనుకుంటున్నాం విచ్చలవిడిగా ఉంటే ప్రజలకు నచ్చుతుంది, కాదు. అంటే మీరు ఎలాగైనా ఉండండి, మోడర్న్ డ్రెస్సులు కూడా ఉంటే బిగ్ బాస్ నచ్చుతుంది, ప్రజలకు నచ్చదు. అంటే మీరు కనిపించకుండా ఎప్పుడైతే బట్టలు వేసుకుంటారో అది ప్రజలకు నచ్చుతుంది. మనం అంతా ఓపెన్ గా చూపించాక ఇంకేముంటుంది సార్, అక్కడ ఏముండదు కదా. సో అందుకని అందం అనేది కనిపించకుండానే ఉంటుంది. కాబట్టి తనూజ అందరికీ అందుకే నచ్చింది. తనులా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ తనులాగే ఉంది.
తన డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, మాట బాగుంది. మీరు ఇంకొక మాట, రీతు విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఆ రెచ్చిపోయిన విధానం, ఆ మాట్లాడే విధానం ప్రజలకు నచ్చలా. మరి అంతలా పడిపోకర్లా. మనం లాస్ట్ వీక్ చూసాం, అసలు ఎంత ఘోరంగా ఉంది, ఏంటి పిల్ల ఇంకా ఆగదా అన్నట్టుగా ప్రజల రియాక్షన్ ఉంటుంది. అంటే నచ్చలేదు అది. మీరు మాట్లాడచ్చు, దెబ్బలాడచ్చు, కొద్దిగా అందంగా దెబ్బలాడాలి. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఇన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మీ మీద అది నెగిటివ్ రావద్దు. మీరు దెబ్బలాడాలి, ఆ దెబ్బలాడిన అందంగా దెబ్బలాడాలి. ఓకే, ఇప్పుడు సూర్యకాంతం దెబ్బలాడినా మనకు కోపం రాదు, అసహ్యం వేయదు. కానీ ఇక్కడ మీకు రీతుని చూసి ఏంటి పిల్ల ఆపదా, మనకి బీపీ పెరిగేట్టుగా అయిపోయి జనాలకి అక్కడ నచ్చలేదు. ఎన్నిసార్లు బీపీ పెరిగింది మీకు? నాకు పెరగదండి, మనం అదేమో అయినో మనకి పెరిగితే మనం ఇప్పుడు మాట్లాడలేము. అవునవును. సో సుమన్ శెట్టిని ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూస్తూనే ఉన్నాం, కంపోజ్డ్గా. మేబీ ఇంకా ఫైనల్ ఒకనొక టైంలో ఫైనల్లో కూడా వెళ్ళిపోతారు, బికాస్ ఎలిమినేషన్ టైంలో చాలా క్యూట్గా ఎలిమినేట్ చేస్తారు. నీకు ఒంట్లో బాధ కాబట్టి, ఐ థింక్ లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసుకున్నాం, ఒంట్లో బాధ కాబట్టి ఎలిమినేషన్ చేస్తున్నాం, లేకపోతే చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ని ట్రిగర్ చేసి దాన్ని అంటే వాళ్ళు అక్కడ డిఫెన్స్ చేయలేరు అని చెప్పి అపోజ్ చేయలేరు సుమన్ శెట్టిని. సో అటువంటి సుమన్ శెట్టి ఎందుకు ఇప్పుడు ఫ్రేమ్లో లేరు? సుమన్ శెట్టి ఫ్రేమ్లో లేరు, తనుజ లేదు, మాన్యువల్ లేరు. సో ఎవరైతే అనుకుంటున్నారో మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నారా? శేఖర్ మీ నుంచి. నా నుంచి అయితే దే విల్ బీ బ్యాక్ సూన్. నాకు తెలిసి ఇమాన్యుయల్ అయితే హీల్ బీ బ్యాక్ అండ్ తనుజ కూడా షీల్ బీ బ్యాక్. ఎందుకంటే వీళ్ళు పొటెన్షియాలిటీ ఉంది, బట్ దే ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ స్టార్. ఓకే, అదే కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఆ ఫుటేజ్ ఎక్కువైతే వస్తుంది. లాస్ట్ టైం సందర్భం లేదు కాబట్టి మిస్ అయింది, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ 4 రోజులు గట్టిగా పడుతుంది. బట్ ఇక సుమన్ శెట్టి, భరణి అండ్ సంజన, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదైనా ఎక్స్ట్రాడనరీ చేస్తే తప్ప వీళ్ళు ఫ్రేమ్లోకి రారు. కాదు, ఇక్కడ నాకు ఒక్క డౌట్ అండి, నేను ఒక్క పాయింట్ అడుగుతాను. మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు స్టార్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎక్కువ వస్తుంది అనడం అనేది అది సమంజసమా అంటే అది తప్పు కదండి. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ ఏ ఒక బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అయినప్పుడు, అది అందరికీ చెందిన ప్లాట్ఫామ్ అయినప్పుడు మీరు అలా ఎలిమినేట్ చేయడం సమంజసమా, లేకపోతే వాళ్ళు చూపించడం సమంజసం కాదు. నేను చూసేది అదే. ఇప్పుడు మేమైనా ఎవరైనా సరే